దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మరి మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు, అంటే ఈ భూమి మీదకు ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించిన విధానంలో 30 సంవత్సరాలు వారి కుటుంబంతో ఉండి తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్యను చేశారు. అలా సేవా పరిచర్యను చేస్తూ ఆయన మొట్టమొదటిసారిగా ఆ యొక్క పరిచర్యలో వాక్యం చెప్తున్న విధానంలో అందులో కొండ మీద ప్రసంగం అని ఉంటుంది. మొదటి వచనంలో మనం చూస్తే ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగో బోధింపసాగాను. హల్లెలూయా. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన నవధన్యతలు, 9 రకాల ధన్యతలు భూమి మీద నరులు, ఆయన కొండ మీద ప్రసంగం నవధన్యతలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ నవధన్యతలు భూమి మీద మనిషి ఏ విధంగా జీవిస్తే దేవుని చేత ధన్యులు అని అనిపించుకుంటారో ఆ ప్రసంగం, ఆ మాటలు చెబుతూ అందులో 6వ ధన్యత ఏంటి అని అడిగితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంట. హల్లెలూయా. అంటే ఈ నవధన్యతల్లో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి ఉంది. అయితే మన వాక్య భాగంలో 6వ ధన్యతను మనం తీసుకున్నాం. ఆ 6వ ధన్యతలో యేసు ప్రభు వారు అంటున్నారు, హృదయ శుద్ధి. హృదయం ఎప్పుడైతే నరుని యొక్క శుద్ధిగా ఉంటుందో ఆ హృదయ శుద్ధి గల వారు ధన్యులట, వారు దేవుని చూస్తారట. హల్లెలూయా. హృదయానికి, కంటికి దేవుడు జతపరిచారు. చూడండి, దృష్టికి, మనిషి యొక్క కను దృష్టికి, అంతరంగంలో ఉన్న హృదయానికి దేవుడు జతపరిచి కంటితో చూసిన దానికి, హృదయంలో నింపబడిన దానికి ఆయన ధన్యత్వాన్ని జత చేశారు. హల్లెలూయా. దేవుని మాటలు, యేసుక్రీస్తు వారి మాటలు చాలా గూఢార్థమైన మర్మములతో కూడినవి. హృదయం ఎప్పుడైతే మనకి శుద్ధిగా ఉంటుందో, ఎందుకంటే హృదయమే దేవుని ఆలయం. నీ హృదయం దేవుని ఆలయం అని నువ్వు వెరుగవా? కొరింథీ పత్రికలో ఆయన అక్కడ పౌలు గారు చెప్తా ఉంటారు. అంటే మన హృదయం, మన పిడికిడంతా మన హృదయాన్ని దేవుడు ఆలయంగా మార్చుకున్నారు కనుక ఎవరి హృదయం అయితే శుద్ధై ఉంటుందో, ఎందుకంటే ఇర్మియా గారు అంటారు, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అంటున్నారు. మన హృదయం, ఏ మనిషి హృదయము ఆ మనిషిని మోసం చేస్తుందంట. వాక్యం చెప్తుంది హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అని. నా హృదయము నన్ను మోసం చేస్తుంది, నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది. ఎవరో వచ్చి మనల్ని మోసం చేశారు, ఎవరో మనల్ని బాధపరిచారు, ఎవరో మనల్ని గాయపరిచారని మనం అనుకుంటాం. కాదు, మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఆ మోసకరమైన హృదయాన్నే దేవుడు ఆలయముగా మార్చుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఆ మోసకరమైన హృదయము శుద్ధి చేసి ఉంటే, శుద్ధిగా ఉంటే, ఏ కల్మషం లేకున్నా, ఏ మచ్చ లేకున్నా, ఏ డాగు లేకున్నా, ఆ హృదయం శుద్ధిగా ఉంటే ఆ హృదయంలో ప్రభువారు నివాసం చేస్తారు. అప్పుడు వారి కన్నులు ఏమవుతాయంటే పరిశుద్ధమై సర్వశక్తి కలిగిన దేవుని చూచే నేత్రాలు వారికి తెరవబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయం యేసుక్రీస్తు ప్రభువారి ఆలయం అయి ఉన్నది. ఆయన నివాసము చేసే నీ హృదయము, నీలో నివాసం చేసినప్పుడు నీ హృదయము ఆయన యొక్క ఆలయమై ఉన్నది కనుక ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కంటితో చూసినది ప్రతిదీ హృదయంలోనికి వెళుతుంది. హృదయము ఘోరమైన వ్యాధిగా మారిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ అంతా శుభ్రంగా చాలా శుద్ధిగా ఉంది.
లేకపోతే ఇక్కడ ఏదైనా అశుద్ధమైనది కానీ, చెడు వాసన కొట్టేది కానీ, లేకపోతే ఒక ఎలక చచ్చి ఇక్కడ ఉన్నదనుకోండి, మనం ఎవరిమీ కూడా ఇక్కడ నివాసం చేయలేము, ఉండలేము. ముందు దాన్ని అంతా తీసేసి క్లీన్ చేసేసి శుభ్రం చేసి మంచి స్ప్రే కొట్టిన తర్వాత ఆ చెడ్డ వాసన అంతా పోయిన తర్వాత అప్పుడు మనం వచ్చి ఇక్కడ నిలబడతాం. అలాగే మన హృదయం, మన కంటితో చూస్తున్నది ప్రతిదీ నేత్రాస మన హృదయంలో పడినప్పుడు మన హృదయం ఏమవుతుందంటే ఘోరమైన వ్యాధిగా మారిపోతుంది. ఆ హృదయాన్ని దేవుడు ఆలయముగా మార్చుకోవాలనుకున్నప్పుడు అది చాలా ఘోరమైపోయి దాంట్లోంచి చెడు వాసన అనేది వస్తుంది. ఒక మనిషే ఒక చచ్చిన ఎలక ఇక్కడ ఉంటే 2-3 రోజులు చచ్చిపోయిన ఎలక ఉంటే చాలా చెడ్డ వాసన వస్తుందని నిలవలేరు కదా. రాగానే ఆ వాసన చూసి మనం ముక్కును మూసుకుంటాం కదా. మరి సృష్టికర్త పరిశుద్ధుడు, గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత స్తుతింపబడుచున్న దేవుడు నీ పిడికిడి హృదయాన్ని అడిగి నీ పిడికిడి హృదయంలో ఇమిడిపోయి, అంత పెద్ద దేవుడు మన పిడికిడి హృదయంలో ఇమిడిపోయినప్పుడు ఆ పిడికిడి హృదయము ఎంత శుద్ధిగా ఉండాలి. ఆ హృదయము కంటితో చూసినది ప్రతిదీ కావాలనుకొని, కంటితో చూసినది ప్రతిదీ చేయాలనుకున్నప్పుడు ఆ హృదయం ఏమవుతుందంటే ఘోరమైన వ్యాధిగా మారిపోతూ ఉంటుంది. నాకు తెలిసి ఒకలో అమ్మాయికి మ్యారేజ్ అయింది, వివాహం అయింది, 2 పిల్లలు. కానీ ఆమెకు ఎక్కడ లేని అత్యాశ, ఎప్పుడు కూడా చక్కగా యవనస్తురాల్లాగా ఉండాలన్నది ఆమె యొక్క ఊహ ఆలోచన ఎప్పుడు కూడా. అయితే అందరూ బాగా చూసుకునేవారు, కానీ తను ఎప్పుడు కూడా నిత్యం యవనస్తురాల్లా ఉండాలని తన యొక్క శరీరాన్ని అటు రీతిగా మార్చుకుంటూ ఉండేది. అలా మార్చుకొని తన ముఖాన్ని చాలా అసహ్యంగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎవరినో చూసేది వారిలాగా నేను ఉండాలి అని చెప్పి తన శరీర ఆకృతిని మార్చుకునేది. అది ఆమె హృదయంలో, కంటితో చూసిన ఆమె హృదయంలో పడి దాన్ని చేతలతో చేసి అట్టి రీతిగా వెళ్ళేది. చాలా ఘోరమైన విధంగా ఆ అమ్మాయి వెళ్ళేది. చివరికి 2 పిల్లల్ని భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ లోకానుసారముగా. అక్కడికి వెళ్ళి తన యొక్క శరీర సౌందర్యాన్ని మార్చుకొని ఆ మార్చుకుంటున్న క్రమంలో ఆ విధానం ఏమైందంటే ఆమె మీద చెడుకుపడి ఆమెకు వికటించి ఆమె మరణించవలసి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే హృదయం కంటితో ప్రతిదీ చూసేది హృదయం కావాలని కోరుకుంటుంది. అది ఆచరణ చేసినప్పుడు, లోకం నేత్రాసన ఆచరణ చేసినప్పుడు మనం దాన్ని జయించలేని స్థితిలో ఉంటే అది మన మీదకే వికటిస్తూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ కంటితో చూసినది ప్రతిదీ నీ హృదయంలో ఆచరణ పెట్టు. వాక్యం వైపు, దేవుని యందు విశ్వాసము వైపు, ప్రార్థన వైపు, పరిశుద్ధమైన జీవితం వైపు నీ యొక్క హృదయాన్ని మార్చుకొని ఆ పరిశుద్ధతను నీ హృదయంలోకి అవలంబించుకున్నప్పుడు ఆ పరిశుద్ధత లోకము నీళ్ళు హృదయంలోనికి రాకుండా ఆ పరిశుద్ధత నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. మచ్చైనను, డాగైనను, కలంకమైనను, ముడతైనను లేకున్నా పరిశుద్ధంలో ఉంటుంది. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలో నివాసము చేస్తూ ఉంటాడు. అప్పుడు నీ చూపు, నీ మాట, నీ తీరు అంతా మారిపోతుంది. నిన్ను చూసిన వారు యేసుక్రీస్తు వారిని చూస్తారు, ప్రభునామాన్ని మహిమపరుస్తారు. అందుకే వారు ధన్యులయ్యారంట. హల్లెలూయా. యేసు ప్రభు వారు అదే అంటున్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ధన్యులు ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు వారి హృదయంలో నివాసము చేస్తారు కనుక. అలాంటి ధన్యత్వాన్ని సంపాదించుకోవాలి. కానీ ఈరోజు రేపు మహా అయితే నరుడు ఆయుష్ 70 సంవత్సరాలు, ఆ 80 సంవత్సరాల యొక్క జీవిత విధానాన్ని పట్టుకొని ఏదో చెయ్యాలనుకుని వెళ్తే అది చివరికి వికటించవచ్చు, జీవిత విధానం పాడవచ్చు. అలా కాకుండా దేవుని అందరి విశ్వాసముతో, భక్తి శ్రద్ధలతో వెళితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చి
నీతో నివాసము చేసి నీ జీవిత విధానాన్ని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో, నిత్యత్వం అమరత్వాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో ఆ దిశగా ఆయన నిన్ను నడిపించి ఆ ధన్యత్వములోనికి దేవుని చేత ధన్యుడవు ధన్యురాలివి అనిపించుకునేలాగా ఆయన చేస్తారు. మనం వాక్యపు రిఫరెన్స్ని చూస్తే అనేకమైన మరియను దేవుడు చూసినప్పుడు ఆమె హృదయం శుద్ధిగా ఉంది. అందుకే పరలోకం నుంచి గాబ్రియేలు దూత వచ్చి ఇలాగో ఆమెను పిలుస్తుంది. ఏమనంటే దయాప్రాప్తిరాలా నీకు శుభము అంటుంది. దేవుని వర్తమానం పంపించాడు ఆమెకి. ఏమనంటే దేవుని దయను ఆమె పొందుకుంది కనుక దయాప్రాప్తిరాలా. ఎవరి దయ? దేవుని దయ. అలాంటి మాటను దేవుని చేత మనం పొందుకునే వారిగా ఉండాలి. అలా మన హృదయాన్ని చేసుకున్నప్పుడు దేవుని చూసే కన్నులు మనకు కనబడతాయి. నిత్యము ప్రభుని మన ఆరాధనలో ప్రార్థనలో పరిశుద్ధాత్మను మన కన్నుల మీద కనబడుతూ మనల్ని ఆయన ఆలోచనతో ఆయన జ్ఞానంతో ముందుకు నడిపిస్తాడు. కనుక ప్రభునందు నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ భక్తి శ్రద్ధలు ఆ విధంగా ఉంచి నీ హృదయాన్ని శుద్ధిగా మార్చుకొని దేవుని చూచే కన్నులను తెరుచుకొని దేవుని చూచే దృష్టి దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు దాన్ని పొందుకొని నువ్వు జీవించు. అన్ని విషయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు. వ్యక్తపడిన వాక్యం నూరంతులుగా ఫలించలాగా సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నారు ప్రభా. నిన్ను చూసే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నిన్ను మోసే హృదయాన్ని మాకు దయచేసి నిన్ను చూసే కన్నులు ఆ దృష్టి మాకు అనుగ్రహించమని అట్టి రీతిగా మేము నడుచుకొని ప్రభా నీవిచ్చిన ధన్యతలో దేవా మేము జీవించేలాగున్న సహాయం దయచేసి మా ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.